ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపాటు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి రెట్టింపైందన్న మంత్రి కొల్లు రవీంద్ర. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలో మంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గంజాయిపై గుంటూరు పోలీసుల ఉక్కుపాదం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దృష్టి. మంగళగిరి పోలీసులు పట్టుకున్న గంజాయి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గంజాయి కలిగి ఉన్న 15 మంది మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారని, వారి నుండి 4 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు సిటీలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో గంజాయి కేసు అరెస్టుకు సంబంధించి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, గత రాత్రి పోలీసులకు రాబడిన పక్కా సమాచారం మేరకు 14 మంది యువకులు, వారిలో ఒక మైనర్ బాలుడితో కలిపి మొత్తం 15 మంది ప్రాంతాల్లో గంజాయిని చిన్న చిన్న పొట్లలో వేస్తూ మరికొంతమంది గంజాయి సేవిస్తూ ఉన్నారని, వారందరినీ ఈరోజు కోర్టులో హాజరుపరిచి వారిని రిమాండ్కు పంపడం జరుగుతుంది అని, గుంటూరు జిల్లా వ్యాప్తంగా గంజాయిపై ఉక్కుపాదం మోపి దానిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది అని అన్నారు. ఒక బ్యాచ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి విజయబాబు అనే అతను A1. విజయబాబుతో పాటు ఇంకా 6 పెడ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రాంతంలో 4.1 kg గాంజాతో వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో, పెడ్లర్స్ ఉన్నారో, దాంట్లో సాయి కృష్ణ అనే అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది. అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ, ఒడిశా నుంచి గాంజా తీసుకువస్తున్నారు. గాంజా తీసుకొచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. తర్వాత అమ్మేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జల్సాలకి, వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు. సో మొత్తం 15 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7 పెడ్లర్స్, మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో A1 దాసరి వినబాబు, అతని మీద ఆల్రెడీ 2 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను A3, అతని మీద కూడా 3 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను A4, అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది. A5 బండిరెడ్డి నందు, అతని మీద కూడా 6 కేసులు, గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిబోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగోర్ల సాయి తేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు దగ్గర ఉంటుంది. సో ఎంత గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చైన్ లాగుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ పండించారు, మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో, రిపీటెడ్ అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్కి పిలుస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు 7 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 మంది మీద ఫిట్ అండ్ టీపీఎస్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు జిల్లాలో 2 చోట్ల కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ ఒకటి వెస్ట్ సబ్ డివిజన్లో
జరిగింది, ఒకటి సౌత్ సబ్ డివిజన్లో టిడ్కో హౌసింగ్ దగ్గర జరిగింది. నిన్న కూడా 2 చోట్ల కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్లో ఎక్కడైతే ఈ గాంజా ఉన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి కోఆర్డినేట్ సర్చ్ చేస్తున్నారు. అక్కడ గాంజాతో పాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏవైతే జరుగుతున్నాయో అన్ని దాని మీద ఆరా తీస్తున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్స్ను, సస్పెక్ట్ షీటర్స్ను, గాంజా ఫెంటర్స్ని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాళ్ళ మీద మళ్ళా వాళ్ళు ఏమైనా చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి అడిగి తెలుసుకుంటున్నాము. దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటి వరకు 104 సంకల్పం ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో ఈ సంకల్పం ప్రోగ్రాంలో మనం ప్రతి చోట వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి గంజాయి వల్ల, డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి, దాని నుంచి ఎందుకు మనం దూరంగా ఉండాలి, గంజాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కోటపాడు, కింతాడ గ్రామాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 19 కోట్ల పంచాయతీరాజ్ నిధులు, 9 కోట్ల సాస్కి నిధులతో శంకుస్థాపన చేయడం ఆనందదాయకంగా ఉందన్నారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రిగా అనుభవం ఉన్న బండారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంతం అదృష్టమని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డారు. రాజమండ్రిలో ఫాస్ట్ మృతి, పల్నాడులో అల్లర్లు, అంబేద్కర్ విగ్రహాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేవాడిని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ ఎన్నికలుగా 100% కూటమి నేతల్ని గెలిపించాలి అని కోరారు. ఇక్కడే మరి ఆర్సెల్ఆర్ మెటల్ మన పైకర్ ఇక్కడ మన నక్కపల్లిలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక పరిశ్రమను పెట్టబోతా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ని. తిరిగి మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళ అభివృద్ధిలోకి రాబోతా ఉంది. అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే, ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఒక పార్క్ ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే 2029 నాటికి దేశంలోనే 3వ అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి ఇవాళ ఒక మంచి ఆలోచన చేశారు. ఏదైతే ఎప్పుడు చూసినా మా మీద కూడా మాడుగులు వెనకబడింది కాదు, ఇది వెనకబడిన ప్రాంతం కాదు, వెనక నెట్టబడినటువంటి ప్రాంతం. తప్పకుండా అన్నగారి నాయకత్వంలో మరింత ముందుకెళ్తానే పూర్తి నమ్మకం, విశ్వాసం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆయన అనుభవం సామాన్యమైనది కాదు. మంత్రిగా వారు చేసినటువంటి కార్యక్రమాలు, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసినటువంటి వ్యక్తి. పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అనుభవంతో ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రెస్పాండ్ అవ్వడం. ఇవాళ మీకు ఒక్క మాజీ మంత్రి, శాసనసభ్యులు ఒక్కలే కాదు, మీకు మరో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు కూడా మీకు మరో మంత్రి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికి. మరి వారందరి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంది. నేను ఇంకా ఇదంతా బాగా ఎడారిలాగా ఉంటుంది అనుకున్నా, కానీ వస్తుంటే చక్కగా పచ్చని పొలాలు, చాలా బాగుంది. మీరు కూడా చాలా సంప్రదాయంగా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ పెట్టే బదులు వాళ్ళే కట్టి నిర్మాణం చేసి మన పిల్లలు చదువులు ఇప్పించేదానికి ప్రైవేట్ వాళ్ళ ముందుకు వస్తే అది రావడానికి వీల్లేదని చెప్పి అడ్డం పెట్టే కార్యక్రమాలు చేయటం. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించి ఏదో ఒక మన మీద బురద చల్లాలి ఈ రాష్ట్రం మీద. ఎవరో ఒక పాస్టర్ ప్రవీణ్ అని రాజమండ్రిలో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కులాల మధ్యన పెట్టడం. నిన్న కాక మొన్న పల్నాడులో 2 కొట్టుకుని అందులో ఒక అతను చనిపోతే అది ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రయత్నం చేయటం. ఏంటంటే అశాంతిగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, శాంతి భద్రత లేవని ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాగే అంబేద్కర్ గారి విగ్రహం మీద వాళ్లే పెట్టుకుని పోసి తగలబెడతారు. అది మళ్ళీ ప్రభుత్వమే చేపిస్తుందని చెప్పి అలజడులు సృష్టించాలి. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% వన్ సైడ్గా మీరు ఎన్నిక చేయండి. తద్వారా గ్రామాల అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం కూడా మీకు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
గతంలో ఒకసారి ఇలా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. కొంతకాలం తర్వాత తిరిగి ఏలూరు నియోజకవర్గంలో ఆ తరహా సమావేశాలు ప్రారంభించారు. ఇక నుండి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అవుతానని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రకటించారు. కూటమి పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది అని, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలనంతా అబద్ధాలు మోసాలుగా ఉందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడు ప్రజలకు చూపించి ఎప్పుడు. విజయవాడ నుండి కాటన్ బెయిల్ రోడ్ తో కేరళ వెళ్తున్న లారీకి బ్రేక్ ఫెయిల్ అవడంతో టోల్ గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించబోయింది. మంగళవారం రాత్రి విజయవాడ వైపు నుండి గుంటూరు మీదుగా కేరళ వెళ్తున్న కాటన్ బెయిల్ లోడ్ లారీకి బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కొద్దిసేపు కాజా టోల్ గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. టోల్ గేట్లోని పలు వాహన చోదకులు అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిపోయింది. టోల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగఢ్ డివిజన్లో కలుపుతూ ఉంటే ముగ్గురు కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. విశాఖ డివిజన్ స్వయం అభివృద్ధికి విఘాతం కలుగుతుంది అని తెలిపిన
చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు అని కేకే రాజు మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండిపడుతుంది అనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి పథకం ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను విడతల వారీగా ప్రైవేట్ పరం చేస్తున్నారని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు. ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరణ్డోల్ లైన్ కానీ, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్లు విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరణ్డోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అప్పుల ఊబి 2 ప్రాణాలను బలి తీసుకుంది. వడ్డీల వేధింపులు చివరకు బ్రతుకు మీద ఆశను చంపేశాయి. జీవితంపై ఆశ చచ్చిపోయి చివరకు ఆ తల్లి కొడుకు మరణశాస్త్రం రాసుకున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. ఈ నెల 13న జరిగిన ఘటనతో చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడుతున్న తల్లి కొడుకులు ఇద్దరు చనిపోయారు. పండుగ రోజు జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. చీరాల కొట్ల బజార్కు చెందిన వేముల సుజాత తన కుమారుడు సాయితో కలిసి పట్టణంలో ఓ టిఫిన్ బండి నడుపుకుంటూ ఉండేవాడు. తన వ్యాపారం అవసరాల కోసం 25 లక్షల పైగా అప్పు చేశారు. తెలిసిన వారి పక్కన చుట్టుపక్కల వారి వద్ద అప్పులు చేసుకుంటూ కొంతకాలంగా వడ్డీలు చెల్లిస్తూ ఉన్నప్పటికీ పూర్తి బాకీలు, అదనపు వడ్డీల కోసం అప్పులు ఇచ్చిన వాళ్ళు తల్లి కొడుకులను వేధించడం మొదలుపెట్టారు. వడ్డీల రూపంలో ఇప్పటికే 10 లక్షల పైగా చెల్లించిన వీరు అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చేసేదేమీ లేక బాటిల్లో పెట్రోల్ తీసుకుని ఎవరు ఉండని ప్రదేశం కొత్తపేట కుందేరు వాగు సమీపంలో తల్లి కొడుకు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లి కొడుకు చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచారు. పండుగ రోజు జరిగిన ఈ ఘటన చీరాలలో చర్చనీయాంశంగా మారింది. వీళ్ళ వల్ల ఏమైంది? డబ్బులు వడ్డీలు కట్టలేకపోతున్నావా? నష్టపోయాను, చాలా నష్టపోయాను. ఏమైనా కట్టావా వాళ్ళకి డబ్బులు? గౌతమ్ నాకు అబ్బాయికి 8 లక్షల చిల్లర దాకా కట్టాను. అబ్బాయి ఊరుకోవట్లా, ప్రేరగా రచింది అది ఊరుకోవట్లా. ఇంకెవరు వినోద్ కానీ ఇంకెవరు ఉన్నారా? అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. సరే సరే. నా పేరు శ్రీనాథ్. నా ఫ్రెండ్స్ వేముల సాయి గాను వాళ్ళ అమ్మ వేముల సుజాత ఇద్దరు టిఫిన్ బండి నడుపుకుంటూ ఉండేవారు. పెట్రోల్ బంక్ పక్కన రైల్వే స్టేషన్ దగ్గర. వాళ్ళకి కొంచెం అప్పులు ఎక్కువ వడ్డీ పరిస్థితులు ఇబ్బంది పెట్టడం వల్ల సూసైడ్ చేసుకున్నారు. పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నారు జీపీఆర్ వెనకాల ఫ్లాట్లో. సో ఫోన్ చేసి చెప్పడం వల్ల మేము తీసుకొని ఒంగోలు తీసుకొని వెళ్తాము.
తనపై దుష్ప్రచారానికి కుట్ర జరుగుతోంది అని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, జగ్గంపేట, రంపచోడవరం, రాజమండ్రి, కాకినాడ నియోజకవర్గాల్లో తాను నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తనకు వస్తున్న గుర్తింపును ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీపై అపారమైన అభిమానంతోనే పార్టీలో చేరానని, చివరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆలయాలకు, పేద వర్గాలకు సహాయం చేస్తున్నానని, తన సేవలను మెచ్చి అనేక మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిర్ణయాలకు సంబంధించి నేను ఏది కామెంట్ చేయలేను సార్, ఎందుకంటే ఇది మేము మాట్లాడే విషయం కాదు అది. అందుకు మేము ఎంతసేపు కూడా క్రమశిక్షణ కలిగిన సైకిల్లో పనిచేయాలి తప్ప మేము ఎక్కడ కూడా మా అభిప్రాయాలను వెలిబుచ్చకూడదు. గుర్తింపు లేదని మాత్రం లేదండి. నాతోటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు. మా సోము వీర్రాజు గారు నాతో మాట్లాడుతున్నారు. మా పురంధరేశ్వరి గారు మనం కలిశాను, ఆవిడ కూడా చాలా సౌద్భావంతో మాట్లాడారు. రామ్మాధవ్ గారితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. నేను వెళ్ళి సార్ నాకేం పదేస్తారని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, నేను అడగను కూడా. అది ఒకటే మాట చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీలో దశాబ్దాల తరబడి ఉండి సేవ చేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య గుర్తింపు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల పాటు సేవ చేసి ఈ మధ్యకాలంలో గుర్తింపు పొందిన ఉన్నారు. నేనెంత అండి, నేను 24 డిసెంబర్లో జాయిన్ అయ్యాను కదా. ఇప్పుడు నేను తొందరపడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వస్తుంది, వాళ్ళు ఇస్తారు, ప్రశాంతంగా తీసుకుందాం. సార్ 30,000 సభ్యత్వాలు రాష్ట్రంలో నాదే టాపరు. క్రియాశీలక సభ్యత్వాలు 100 నాదే టాపరు. నరేంద్ర మోడీ గారి యాప్లో 4,50,000 పాయింట్లు, 4,20,000 పాయింట్లతో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను నేను. నా టార్గెట్ ఏది తెలుసా మీకు? 1,60,00,000 హయ్యెస్ట్ పాయింట్స్. ఆ పాయింట్స్ని టార్గెట్ చేసుకుంటూ 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి యాప్లో హయ్యెస్ట్ పాయింట్స్గా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను 3 నెలల్లో 4,50,000 పాయింట్లు సాధించానంటే ఓ సంవత్సరం పాటు నా అభిమానం దగ్గర నుంచి నేను పాయింట్స్ సేకరించుకుంటున్నా. అభిమానులు చేసి పెడతారు, నేనేమి అడగక్కర్లేదు. వాళ్ళు చేసి పెడితే భారతదేశంలోనే హయ్యెస్ట్ స్కోర్ మెంబర్గా నేను నిలబడతాను. సూన్ మీకు వివరాలు కూడా తెలియజేస్తాను మీకు. నేను ఎప్పుడు నేను అచీవ్మెంట్స్ ఉంటే అప్పుడప్పుడు అందరూ కూడా మీతోటి ఒక సహృద్భావమైన మీటింగ్ పెట్టుకుంటూ నేను మీ అందరితో కలిసి భవిష్యత్తులో ముందు నడుస్తాను. నాకు ఇంకో విషయం మీ అందరికీ చెప్పనా, నాకు రాజమండ్రి పాత్రికేయులు అంటే చాలా ఇష్టమైపోయిందండి. నాకు ఎందుకు చెప్పమంటారా, చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు నన్ను చాలా ఇష్టంగా చూసుకున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా అదే కారణం. ఇంతమంది మీతో కలిసి నాకు సంతోషంగా ఉండడం, కానీ అలాగే మీ పాత్రికేయులకి జర్నలిస్టుకు కూడా నేను ఏదైనా సేవ చేయగలిగేది ఉంటే, ఎవరో మనం ఒకసారి అనారోగ్యంతో ఎవరు ఉన్నారంటే వారికి కూడా సహాయం చేయడం జరిగింది. ఎవరు వచ్చినా ఇప్పుడు పాత్రికేయులు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు నేను ఎన్నో రకాలైన వైద్యాన్ని సహాయం చేస్తున్నాను. మన పాత్రికేయులు కూడా ఎవరికైనా కష్టం రావచ్చు. అలాంటి కష్టం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీతో పాటు అండదండగా ఉంటాను. ఏ విషయమైనా సరే, ఎవరికైనా స్కూల్ ఫీజులు తక్కువ రావచ్చు, అంటే మీకు చెప్పట్లేదు, ఎవరో వస్తారు, నేను పేర్లు చెప్పనండి. ఎందుకంటే వారి పేర్లు చెప్పే సంస్కారం నాకు ఎప్పుడూ ఉండదు. ఏ పాత్రికేయులైనా కష్టాలు చెప్పుకుంటే వారి పేర్లు బయట చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు. వారికి నాకు పార్టీ అనుమతిస్తే భారతీయ నామినేషన్ అవుతానో లేకపోతే ఇంకోటనో 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను నా పరిధి మించి తప్పుగా ఆలోచించడం నాకు కరెక్ట్ కాదు. తప్పుగా ఆలోచించే అవకాశం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మంచిగా ఆలోచిస్తేనే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎలాగంటే ఒక చిన్న తప్పు మాట మాట్లాడినా నాకు ప్రజలు నా నుంచి వినడానికి సిద్ధంగా లేరు. అలాగే అంత ఇష్టంగా ఉన్నాను నేను ప్రజలకి. అది సార్. ఎలా అంటే పిల్లలు కాలేజీ కుర్రోళ్ళు చాలా బాగా వచ్చారు నా దగ్గరికి. నాకు చాలా ఇష్టంగా ఉందండి. పిల్లలు పాపం స్కూటర్ తాకట్టు పెట్టి, గొలుసులు తాకట్టు పెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే నేను ఇన్ని సేవలు చేస్తున్నాను. నేను ఎవరికి రాజమండ్రిలో వేలు పెడదాం లేకపోతే ఇంకోటని కాదు నా ఉద్దేశం. వాళ్ళు చాలా ఆర్ద్రతగా అడిగారు నన్ను, సార్ ఇలాగ డబ్బులు లేవండి, మీరు సహాయం చేస్తారని విన్నాం, అందువల్ల మాకు సాయం చేస్తారని అడిగితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది నాకు. అందుకే చిన్న షాట్ కొట్టాను. ఆ షాట్కి వాళ్ళు ఎంత ఉత్సాహపడిపోయారంటే రాజమండ్రి కాదు, నాకు ఆ వీడియోకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఆ రీలు, దానికి వస్తున్న కామెంట్స్ చూస్తే నాకు ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమాలకు 4-5 చేస్తే బాగుండు కదా అని చెప్పి నాకు ఉత్సాహం కలుగుతుంది. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అది సంగతి. ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ
కనీసం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మా నుంచి ఎటువంటి స్టేట్మెంట్లు ఉండవండి. నేను చెప్పను కూడా, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించింది రాష్ట్ర అధిష్టానానికి సంబంధించిన విధి విధానాలు. అంత పెద్దవారికి సంబంధించిన విధి విధానాల్లో నేను ఏలు ఎందుకు పెడతాను చెప్పండి? నేను దాని గురించి మాట్లాడను. దానికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు మా దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఉండకూడదు. నేనేం కోరుకోనండి, అసలు కోరికలు లేవు, అసలు కోరికలు లేవు. నేను అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా. ఏమండి, భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద జాతీయ పార్టీలో కోరికలు ఉండకూడదండి, కేవలం సైనికుడిలా పనిచేయాలంతే. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, ఇప్పుడు ఎవరు తక్కువ చెప్పండి? మా రాష్ట్ర నాయకులు గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు కూతురు ఆవిడ 4 భాషలు అనుకూలంగా మాట్లాడగలుగుతారు. ఆవిడకి ఎంతో ప్రతిభాశైలి. ఇంటర్నేషనల్గా భారతీయ జనతా పార్టీ ఎన్నో చోట్ల డెప్యూటేషన్ మీద పంపిస్తున్నామండి. అది సోము వీర్రాజు గారు నేషనల్ నాయకుడు, రామ్మాధవ్ గారు జాతీయ మాకు రాష్ట్ర అధ్యక్షుడు, బిక్కిరి విశ్వేశ్వరరావు తక్కువ, బిక్కి రాజేంద్ర గారు తక్కువ, ఎవరు తక్కువ కాదు. ఇంకోటి అంటే మేమందరం కూడా ఈ మధ్యకాలంలో చూశారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరినీ కలుపుకుంటూ పెడుతున్నాను. కొంతమందికి నేను అందుబాటులో లేకపోవడం నిజమే, ఫోన్ కూడా ఒకసారి ఎత్తలేకపోతున్నాను, అదైతే నిజమే. దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అది మీకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుని, ముఖ్యంగా పాత్రికేయులకు చెందిన ఫోన్ వస్తుందనంటే దాన్ని వెంటనే స్పందించడం కోసం మా సోషల్ మీడియా సిరి ఇక్కడ ఒక చిన్న ఏర్పాట్లు చేస్తుంది. కొన్ని నెంబర్స్ ఇస్తుంది. ఆ నెంబర్స్కి క్రాంతి అనే ఒక అమ్మాయిని అపాయింట్ చేస్తాం. ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుని మీకు రెస్పాండ్ అయ్యే విధంగా మీకు అందుబాటులో ఒక్క రోజులోని 24 గంటల టైంలో ఒకవేళ నేను కానీ ఫోన్ ఎత్తకపోతే 24 అవర్స్లో మీకు మేము రెస్పాండ్ అయ్యే విధంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. జనతా పార్టీకే నేను అంకితం, సైనికుల్లా పనిచేస్తా. నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం. భారతదేశాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని నడిపిస్తున్నవాడు నరేంద్ర మోడీ గారు భగవత్ స్వరూపుడు, యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు లాంటి వాడు. ఇలాంటి భావజాలంతో నా రామసేనను స్థాపించిన రామసేనను తీసుకుని రామసేనతో దండుగా కలిసేటతో భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రాణంగా బ్రతుకుతున్నాను. నేను అమెరికా కూడా వెళ్ళడం మానేశాను పిల్లల దగ్గరికి. నా పిల్లలు నాతో కోపం వచ్చి మాట్లాడడం మానేశారు, డాడీ మీరు రావట్లేదని చెప్పని. నా పిల్లలు కూడా ఇక్కడ రాలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడున్న ట్రంప్కు సంబంధించారు. నేను మా వైఫ్ ఏమో హైదరాబాద్లో ఉండి మా అత్తగారికి సంబంధించిన ఆరోగ్య వివరాలు చూసుకుంటారు ఆవిడ. ఇలాగా నేను కేవలం పొద్దున్న 6 గంటలు వేసి రాత్రి 12 గంటల వరకు కేవలం ప్రజాసేవలోనే గడుపుతూ భారతీయ జనతా పార్టీకి విశిష్టతను ప్రచారం చేసుకుంటూ దానికి సంబంధించిన హోర్డింగ్సు, నరేంద్ర మోడీ గారు చేసే పనులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ హోర్డింగ్స్లో పొందుపరుస్తూ రామసేన తరపు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే నాకు భారతీయ జనతా పార్టీ జోన్ నాకు అవకాశం ఏమిదో. పల్నాడు జిల్లాలోని నడికుడి మార్కెట్ యార్డ్ లో తేజ మిరపకాయకు రికార్డు స్థాయి ధర పలికింది. నడికుడి మార్కెట్ యార్డులో మిర్చికి రికార్డు ధర లభించింది. నడికుడి మిర్చి యార్డులో బయ్యర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తేజ రకం మిర్చి క్వింటా గత వారం 18,000 పలకగా ఈ వారం 22,500 రూపాయలకు పెరగగా మిగతా రకాల మిర్చి ధరలు కూడా భారీగా పెరిగాయన్నారు. మిర్చి దిగుబడి తగ్గడం, పచ్చల సీజన్ కారణంగా మిర్చి ధరలు పెరిగినట్లు రైతులు భావిస్తున్నారు. మిర్చి ధరలు పెరగడం పట్ల మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. తారకరామ కోటి సార్ మాది. పోయిన వారం నాటకాయలు 18,000 ఉన్నది, ఈరోజు 22,500 వేశారు మార్కెట్. తేజాలు వచ్చేసి పోయిన శుక్రవారం 15,000, ఈరోజు 20,000 వేశారు. ఆరుమూరు పోయిన వారం 15,000, ఈరోజు 18,500 వేశారు. ఇబ్బంది లేదండి, ఈయన బ్రహ్మంగారు మాట మూలంగా 15 రోజులకు ఇబ్బంది, తర్వాత చెప్పలేదు.
రాజమండ్రి సమీపంలోని దీవాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న 2 ట్రావెల్ బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలలకు చెందిన 9, 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు అరకు విహారయాత్ర ముగించుకుని తిరిగి ప్రయాణంలో ఉండగా దీవాన్ చెరువు దగ్గర ఆవు అడ్డు రావడంతో డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విద్యార్థులు సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐలు మంగాదేవి, సుమంత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. స్లీపర్ కోచ్ ఉంది ఇక్కడ లోకల్, ఇంకా వైజాగ్తో ఇక్కడ ఉంది బండి. ఆ బండి వచ్చి కొట్టింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మొన్న వచ్చాము, 18వ తారీఖు అరకు పోయాము. అక్కడ నుంచి వచ్చి సింహాచలంలో నిన్న ఆర్కే బీచ్ చూసుకున్నాము. ఆ తర్వాత అన్నవరం చూసుకున్నాము. రాత్రి 10 గంటలకు ఆడ నుంచి వెళ్ళినాము. ఆడ నుంచి టీలకు వచ్చే వరకు నడుమ భోజనం చేసుకొని వెళ్ళినాము. వస్తానే ఉన్నాం. మెల్లగా నాకు ఎగ్జామ్ ఆవు పడ్డం వచ్చింది. సరే బ్రేక్ టచ్ చేసే వరకు వాడు ఏ స్పీడ్లో ఉన్నాడో మనకే తెలియదు. వస్తానే వెనక కొట్టేసాడు. ఎవరికి ఆ బస్సు ఎవరికైతే ఏం కాలేదు. సరే, మీ పేరేంటి? నా పేరు సాగిర్ అహ్మద్. హైదరాబాద్ సార్? నగర్ కర్నూలు. ఓకేనండి. పర్వాలేదా? తిరగడానికి వెళ్ళారు మొత్తం స్టూడెంట్స్ అందరూ కాలేజ్. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దిన సందర్భంగా పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొజ్జ సతీష్, సోము సత్యనారాయణ, కోరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, సురవరపు సుబ్బారావు, మొల్లి మరిడిరాజు, రాయుడు శ్రీను, పిఎస్ఎన్ మూర్తి, ఓరుగంటి రమేష్, నూతటి ప్రకాష్, వరద సత్యబాబు, గొర్లి సత్యబాబు, పెద్దపాటి బాల తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అది పశ్చిమ గోదావరి పెనుగొండ ఆడపడుచు ఒక రాజుగారు యొక్క తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయానికి ఆవిడ తలొగ్గకుండా ఆత్మార్పణ చేస్తుంది. అంటే అమ్మవారి యొక్క ఆత్మార్పణ అన్నది భారతీయ సంస్కృతిలో స్త్రీలకి ఇచ్చి గౌరవం ఇవ్వాలన్న ఒక సూచికతో ఆవిడ ఆత్మార్పణ చేసుకుంది. మరి అటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా చేయడం కూడా మరి హిందూ సంప్రదాయంలో పూర్వ చరిత్రని మరొకసారి ఈ వైశ్యులే కాకుండా అన్ని వర్గాల వారికి చెందిన ఆడపడుచు మరొకసారి జ్ఞాపకుని భావి తరాల వారికి కూడా ఈ ఆత్మార్పణ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి, మరి అది చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించడం గర్వకారణం. ఈరోజు మా పిఠాపురంలో వైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నన్ను పిలిచినందుకు కూడా. విశాఖ జిల్లా గాజువాకలో మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ 60 వసంతాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యతను తెలియజేస్తూ భారీ ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మన్నా చర్చ్ ద్వారా చేపడుతోన్న అనేక కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. పేదల సంక్షేమానికి ఈ సంస్థ ఎనలేని ప్రోత్సాహాన్ని అందిస్తుంది అని కొనియాడారు. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి శిరోధార్యం అని పేర్కొన్నారు. యేసుప్రభు ఆశీస్సులు అందరిపై ఉండాలి అని ఈ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కో ఫౌండర్ బిషప్ రాచెల్ జె కొమనాపల్లి, అధ్యక్షుడు బిషప్ స్పర్శ్ జన్
రాచెల్ పంచిగల్ల చైర్మన్ బిషప్ సుదర్శన్ జ్యోతి, ఆశా కొమనాపల్లి రాక్ చర్చ్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు డాక్టర్ దీవెన్ కుమార్, విజయ ఉపాధ్యక్షుడు బిషప్ పీటర్ అండ్ భారతి పిల్లి తదితరులు పాల్గొన్నారు. కళలు కనాలి. Without hypocrisy to government. మా వద్దకు వచ్చారు, వారికి కూడా వందనాలు తెలియదు. దేవుని యొక్క నామ మహిమాంతంగా జీవించాలని శాఖ ప్రతినిధిగా ఇంకొక స్లోగన్ కూడా ఆయన చెప్తారు. మరి ఈ నూతన ప్రార్థన మందిరాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో మాకు ఇక్కడ పిలిచి మాకు ఈ గౌరవం ఇందులో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రభు ఒక ఆశీస్సు అందరికీ ఉండాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ముఖ్యంగా మా ఎంపీ గారు కూడా ఎంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మన వైద్యులు ఎక్కడో కూడా లేని విధంగా నిర్మాణం చేయడం ముఖ్యంగా మరి పెద్దలకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన రాజవాకులు ఇంత అద్భుతమైనటువంటి హాల్ నిర్మాణం చేయడం నిజంగా మా అందరికీ కూడా గర్వం అని చెప్పేసి, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం. మీకు మాకు కూడా సేవ చేసేటువంటి భాగ్యం కల్పించారని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ ప్రభు ఒక ఆశీస్సు మన అందరికీ ఉండాలని, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, మనం మన పిల్లలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పి కోరుకుంటున్నాం. స్ట్రక్చర్ మీరు కట్టారంటే ఫినిషింగ్ కూడా కొంచెం క్వాలిటేటివ్గా చేస్తే మీకు లాంగ్ టర్మ్స్ కూడా వస్తుంది. ఎక్కువ నేను చూసింది ఏంటి అంటే సివిల్ స్ట్రక్చర్ వరకు చాలా మంది బాగా కడతారు, దానికి ప్రాపర్ డిజైన్ లేకపోవడం వల్ల ఇన్ఎఫిషియన్సీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందులో అకూస్టిక్ క్వాలిటీ అట్లా అవుతుంది. మీరు మాట్లాడినప్పుడు అందరికీ స్పష్టంగా వినపడాలి. అది వినపడుతుందా లేదా అనేది బిల్డింగ్ కట్టే వాళ్ళకి అర్థం అవుతుంది. అకూస్టిక్ ప్లానింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు చదువుతున్నట్టు వాళ్ళు కూడా అనుభవించారు. రోల్ ఆఫ్ లీడర్షిప్, రోల్ ఆఫ్ గాడ్ షుడ్ బి టు అప్లిఫ్ట్ పీపుల్ సో దట్ దే డోంట్ they are in a particular position by being disciplined, by following the principles of God and of the manner ministry, whatever you are preaching, they should be uplifted to the next level. They should be model citizens of society. Equally, no, not talking about Christianity or Hinduism. ఎక్కడికైనా ఇదే చెప్తాను. చాలా మంది చూసేది ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మంచి నమ్మకం. ఏ ఇండివిజువల్ వాళ్ళ అన్నమాట నిలబడతారో వాళ్ళు నాకు వాళ్ళు గౌరవించాలనిపిస్తుంది. ఎవరైతే పైన మాట మాట్లాడతారో ఎవరైనా చర్చ చేస్తారో వాళ్ళకి నాకు కొద్ది గౌరవం ఉంటుంది. సో యూఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్, పీటర్ గారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్ మెంబర్స్ ఆఫ్ ఇయర్ ఏంటి అంటే ఓవర్ నైట్ మనం ఏ సొసైటీకి నచ్చలేదు, కానీ సమాజం దృష్టికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ప్రతి దగ్గర అందరూ చేసే మాట చెప్పే మాట థ్యాంక్ చెప్తున్నాను. ఈరోజు మన్నా చర్చ్ 60 సంవత్సరాలు నిండుకుని సందర్భంగా ఈరోజు మా చర్చ్ డెలిగేషన్ జరగడం జరిగింది. చర్చ్ డెలిగేషన్ గురించి మేము చాలా ప్రయాసపడి, ఒక ఎన్ఎస్ కొమాన్పల్లి గారు చాలా ప్రయాసపడి ఒక స్థలాన్ని తీసుకున్నారు. స్థలాన్ని తీసుకుని ఈ రోజు ఇంత చర్చ్ కట్టడం చాలా మేము అందరం సంఘ సభ్యులుగా ఉండడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ప్రయాసపడ్డారు. ఇందులో కూడా ఈ చర్చ్ కట్టడంలో కూడా చాలా మంది పేదవాళ్ళు డొనేషన్ ఇచ్చారు. ఎవరు డబ్బున్న వాళ్ళు ఎవరు లేవు, కానీ అందరు పేదవాళ్ళు వాళ్ళు వచ్చిన దాంట్లోనే ఒక 10%, 5% అలా ఇచ్చుకుంటూ వచ్చి ఈ స్థితికి వచ్చిందంటే ఈ యొక్క మన్నా సంఘంలో ఉన్న ప్రజలు, మన్నా సంఘం యొక్క ప్రార్థనా పరుల వల్ల ఇలా జరిగింది. ఈ 60 సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా ఈ డెలిగేషన్ మన యొక్క దేశంలో ఉన్న మన్నా పాస్టర్లు అందరూ వచ్చి ఈ డెలిగేషన్ లో పాల్గొన్నారు. అది కాకుండా ఈ పాల్గొనడం కాకుండా తర్వాత మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు వచ్చారు, తర్వాత భర్త గారు వచ్చారు. అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా దేవుడు దీవెనలు మెండుగా ఉండాలని, అలా మీడియా మిత్రులు కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధి బుచ్చయ్యపేట మండలం
పేద మదీనాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జనసేన కార్యకర్తలు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న చెట్లను టీడీపీ వర్గీయులు నరికివేయడంపై జనసేన వర్గీయుల అభ్యంతరం తెలిపారు. గ్రామానికి చెందిన ఆస్తి విషయమై అందరి సమ్మతితో చేయాలి అని జనసేన నాయకులు వాదించారు. దీనిపై గ్రామంలో సమావేశం నిర్వహించారు. కాగా నేతల మధ్య మాట పెరిగి కొట్లాటకు దారితీసింది. రాళ్లు, ఇసుక, కర్రలతో కొట్లాటకు దిగడంతో పోలీసులు రంగు ప్రవేశం చేశారు. పలువురికి గాయాలు కావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపాటు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి రెట్టింపైందన్న మంత్రి కొల్లు రవీంద్ర. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలో మంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గంజాయిపై గుంటూరు పోలీసుల ఉక్కుపాదం. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దృష్టి. మంగళగిరి పోలీసులు పట్టుకున్న గంజాయి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ.